హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మేము ఆర్నా సిస్టర్స్. సరదాగా మేము గోస్ట్ హంటింగ్ ట్రై చేసి మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో షేర్ చేసుకుందామని మేమైతే ఈరోజు గోస్ట్ హంటింగ్ వీడియో ప్లాన్ చేసుకున్నాం. సో ఎలా ఉంటుందో కూడా మాకు తెలీదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నమాట. అంటే జస్ట్ సరదా మేము కూడా ట్రై చేస్తున్నాం. అంటే మా అన్నయ్య కూడా ఒక హంటర్ నరేష్ అని మీకు తెలుసు. ఇప్పుడు మేము కూడా మా అన్నయ్యలాగా ట్రై చేస్తున్నాం. గోస్ట్ అన్నీ క్యాప్చర్ చేస్తారు మా అన్నయ్య. అంటే మాకు కనపడితే మేము కూడా మీకు చూపిస్తాం. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. మనమైతే స్టార్ట్ చేద్దాం పద. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు ఏది కూడా చూస్తున్నాం మాకే తెలుస్తలేదు ఎక్కడ ఉందో. ఫ్రెండ్స్, బాబోయ్ అక్క, అక్కడ ఏదో ఉంది అక్క నాకు భయంగానే ఉంది అక్క. కానీ దాన్ని చూడడానికి మనం వెళ్దాం. అది కదులుతలేదు అసలు, ఇటువైపు చూస్తుంది అక్క. వెళ్ళిపోదాం అక్క. ఏం పర్లేదు, మనం గోస్ట్ హంటింగ్ అంటేనే మనం వెళ్ళి చెక్ చేసి రావాలి. అక్కడ ఏది ఉందనేది మనం ఎక్స్ప్లోర్ చేయాలి. దాని బాడీ షేప్ కూడా వింతగా ఉంది. ఏం పర్లేదు, నాతో రా, నేను ఉన్నాను కదా, వెళ్ళేసి వద్దాం. ఇప్పుడు అసలు ఎప్పుడు ఇలా చూడలేదు అక్క నేను. అది అక్క వద్దక్క, వెళ్దాం పదా. ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఆపకూడదు. అక్క వద్దక్క, భయంగా ఉంది నాకు. గాయస్, ఓ పక్క ఏమో చాలా చలి, టైం ఎగ్జాక్ట్గా 10:33 అవుతుంది. ఇంకో పక్క చూస్తేనేమో అక్కడ ఏదో దూరంగా అచ్చు మనిషిలాగా నిలబడుతున్నట్టు కనిపిస్తుంది. సో తను సిస్టర్ ఏమో భయపడుతుంది అండ్ నేను ఇట్స్ ఓకే మనం వెళ్ళి లెట్స్ ఎక్స్ప్లోర్ అని అంటున్నాను. సో ఏం జరుగుతుందో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ సైడ్. ఓకే ఓకే కమ్. ఇక్కడ పాములు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఎనీ టైం ఏదైనా జరగవచ్చు, చెప్పలేం. కాబట్టి వీలైనంత అరే మనం షూస్ కూడా అరే గాయస్, తొందరలో మేము షూస్ వేసుకురావడం కూడా మర్చిపోయాము. ఏం జరుగుద్దో ఏమో తెలీదు. నువ్వు ముందు వెళ్ళు, నా ముందు వెళ్ళు. భయం. సో నీకేమనిపిస్తుంది ఇలా వెళ్తున్నప్పుడు? నాకు పడుతుంది అనిపిస్తుంది. ఏంటి దయ్యమా? ఏమనిపిస్తుంది ఇప్పుడు చెప్పు. దయ్యం నాకు పడుతుంది అనిపిస్తుంది ఇప్పుడు. ఓకే, నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ వచ్చేసి నీకు దయ్యం పడుతుందేమో అని భయం. ఫ్రెండ్స్, మీకు బంగ్లా చూపిస్తాను. ఇక్కడ నాకు స్ట్రైట్గా కూడా కనపడుతుంది. దాంట్లో కూడా జస్ట్ ఉండొచ్చేమో నా ఒపీనియన్. మీకు చూపిస్తాను. అక్కడ మీకు లైటింగ్ కనిపిస్తుందా? ఇక్కడ 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 చూపించక్క. ఇక్కడ అదిగోండి, అక్కడ కనపడుతుంది చూడండి. అది పెద్ద హంటింగ్ ప్లేస్ అన్నమాట. రేర్ హంటింగ్ ప్లేస్ అది. ఎవరు వచ్చినా కానీ ఇక్కడే హంటింగ్ చేస్తారు. ఎందుకంటే ఇక్కడ చాలా దయ్యాలు ఉన్నాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. గైస్, మా అన్నయ్య ఉన్నంత ధైర్యం నాకు లేదు. బట్ మా అన్నయ్య ఎలా చేస్తారు కూడా నాకే తెలియదు. అక్కడ మాత్రం చాలా ఇంతగా రేర్గా ఉంది. ఇంకా ప్లస్ చాలామంది కూడా అక్కడే వీడియోస్ చేస్తారంట. అది చాలా మటుకు నేను నమ్మేదాన్ని. బట్ ఇప్పుడు చూసాక ఇంకా నమ్మబుద్ధి అవుతుంది. ఎందుకంటే అంత రేరింగ్గా ఉంది. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే కూడా మాకు భయం వేస్తుంది. బట్ మేము వెళ్ళలేము, ఎందుకంటే మాకు అంత ధైర్యం లేదు. మా అన్నయ్య కంటే చాలా ధైర్యం ఉంది కాబట్టి, హంటింగ్ అలవాటు అయిపోయింది కాబట్టి హంటింగ్ చేస్తూ ఉంటాడు. మీకు దీంట్లో లైట్ చూపిద్దామన్నా కానీ చాలా దూరంగా ఉంది, కొంచెం కష్టం అవుద్ది. ఇప్పుడు మీకు ఎలాగా ఎక్కడ ఉంటుందో కూడా భయం వేస్తుంది. మా కళ్ళ ముందు కనపడకుండా ఉండొచ్చు, బట్ ఎక్కడైనా ఉండొచ్చు దయ్యాలు. బట్ మాకు వింతగా కొడుతుంది ఏదో అని మీకు చూపిస్తాను తర్వాత. ఓకే, సో గైస్, మేమైతే గోస్ట్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాము. కానీ మేము అనుకున్నట్టుగా అయితే ఇక్కడ ఏం జరగలేదు. ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, ఎగ్జాక్ట్గా మేము క్యాప్చర్ చేద్దాము, మీ అందరికీ చూపిద్దాము ఎక్స్పీరియన్స్ అని చాలా ఎగ్జైట్మెంట్తో మేము వస్తే, ఎంతో కొంత ధైర్యం చెప్పి తనని తీసుకొస్తే, తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా రివర్స్ అయ్యింది. మాకు కనిపించిన షాడోస్ని అన్నీ వెతుక్కొని వెళ్ళాలంటే మేము ఆల్మోస్ట్ చాలా దూరం అయితే లోపలికి వెళ్ళాలి. సో అంత డేర్ చేయలేము, ఎందుకంటే మేము షూస్ కూడా వేసుకోలేదు, నార్మల్గా వచ్చేసాము. సో
ఈ రోజుకైతే ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాం. పార్ట్ 2 వీలైతే ఇంకా యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము, ఇంకా టైం ఉంది కాబట్టి. ఇంకా ఆ షాడో గురించి కూడా మేము మీకు చెప్తాము. అది ఇంకా కనపడలేదు, సడన్గా మాకు కనపడేసరికి మేము టెన్షన్ పడ్డాము. బట్ అది ఎక్కడ కనపడలేదు, మేము అన్ని చోట్ల కూడా చెక్ చేసాము. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ గోయింగ్. గుడ్ నైట్, bye bye, love you all, and don't forget to subscribe Arna Sisters and also Boss Creations.